దేశంలో అందరికంటే ధనవంతుడైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మన రిచెస్ట్ ముఖ్యమంత్రి గారికి పూరెస్ట్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఈ ధనమైన ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు. ఇప్పుడే ఒక బోర్డు చూశాను, సూపర్ 6 సూపర్ ఫిట్ అని. ఈ హోటల్కి ముందునే మెయిన్ రోడ్లో. మరలా అదే ముఖ్యమంత్రి గారు అన్నారు, సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే 4 కోస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు, మీకేమైంది? ఇంత మంచి మనిషిగా నాకు పరిచయమే మీరు, అంత మంచి అడ్మినిస్ట్రేటర్గా మీకు పేరుందే. జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ వాడి 52 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టగానే మీరు ఇంత మారిపోతారా? మోదీకి ఇంత సరెండర్ అయిపోతారా? మోడీ మెడ వంచి 788 మంది ఎంపీల మెడలోంచి సుప్రీంకోర్టులో మే 23 ఆగస్టు 1 డైరెక్షన్స్ తీసుకొచ్చి 45 కోట్ల మందికి విలువైన బెట్టింగ్ యాప్లన్నిటిని బ్యాన్ చేయించానా లేదా? సూర్యకాంత్ గారు లాంటి చీఫ్ జస్టిస్, నెక్స్ట్ ఆయనే CJ, ఈ దేశానికి రాబట్టి ఈ దేశానికి హోప్ ఉంది. బెట్టింగ్ యాప్లు ద్వారా లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోతున్నారని అందరికీ తెలుసుండి కూడా ఈ యాప్లు వచ్చి 20 సంవత్సరాలు అయింది. మోదీ గారు ముందున్న కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు, మోదీ గారు వచ్చిన 11 సంవత్సరాల్లో ఇన్ని వేల లక్షల మంది చనిపోతుండే ఒక్కరికైనా మానవత్వం ఉందా? ఈ రోజు కూడా భార్యని చంపేసి భర్త ఒక పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిపోయాడు. భార్య ఈ బెట్టింగ్ యాప్లు వాడొద్దు అని. ఇంక ఇవన్నీ సహించలేక నేను ఆనరబుల్ సుప్రీం కోర్టుకి వెళ్ళి మే 23 ఆర్గ్యుమెంట్స్ వాదనలు వినిపించి 195 కేసులు డిస్మిస్ అవుతుంటే ఇది కూడా డిస్మిస్ అవుద్ది అనుకున్నా. అలాంటిది థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ G bench. Courageously they stood and passed the direction, but the Modi government dare not to file the counter. But what happened? Honorable Justice did not back off. On August 1st again, when I presented the facts how the betting app is ruining crores of lives, immediately said on August 1st, all 29 states, all 11 territories, including ED, TRAE, should be the party. Google India, Apple India. అలాంటి బెట్టింగ్ యాప్ మీదే 8 లక్షల కోట్ల అవినీతి జరుగుతున్న బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయించేనే మన రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురాలేనా ముఖ్యమంత్రి గారు? మీరు లేకపోతే ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ లేదు. మీ 16 మందిని మీరు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంటే కొలాప్స్ అయిపోతుంది. అలాంటిది మీరు వయసులో పెద్దవారు, తెలివితేటల్లో గొప్పవారు, మంచి అడ్మినిస్ట్రేటర్, ఇంత బానిసగా ఎలా మారిపోయారు? బైబిల్లో మాట ఉంది, హూ హ్యాస్ బీవిచ్డ్ యూ. అది తెలుగులో మాంత్రికమా తాంత్రికమా ఎవడు ఏం చేశాడు మీకు అని అపోస్తులైన పౌలు గలేషియస్ అడుగుతున్నాడు. హూ హ్యాస్ బీవిచ్డ్ యూ? హౌ యూ బికేమ్ సో ఫూల్? చంద్రబాబు నాయుడు గారు షీ అని మీరు అనిపించుకుంటారా 100 సంవత్సరాలు? లేదా గ్రేట్ ఎన్టీఆర్, ఇందిరా గాంధీ మెడలో వంచిన ఎన్టీఆర్ అని అనిపించుకుంటారా? గ్రేట్ గాంధీ, గ్రేట్ అంబేద్కర్ అని అనిపించుకుంటారా? ఎన్నిసార్లు మీకు ప్రధానమంత్రి పోస్టు వద్దని మీరే కదా నాతో చెప్పారు. స్టేజ్ మీద 97, 96, 98 మీటింగ్స్ లో హైదరాబాద్ లో నా పక్కన కూర్చున్నప్పుడు మీరే చెప్పారు కదా మీరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే. లేదండి నేను రాష్ట్రం పట్టే అభివృద్ధి చేస్తానన్నారే. ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఆ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ? ఆ కరేజియస్ లీడర్ ఎక్కడ? ఎవరికి మెడ వంచని చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంత బానిసగా ఎలా మారారు? బుద్ధుండో బుద్ధి లేకో ఈ బ్లూ బుక్ వాడు మిమ్మల్ని 52 రోజులు జైల్లో పెట్టాడు. అసలు పెట్టించిందే మోదీ అమిత్ షా మిమ్మల్ని. ఇప్పుడు మీ చుట్టూ ఇన్ని కేసులు ఉన్నాయి. నన్నేమో ఏపీ హైకోర్టుకు తిప్పుతున్నారు మీరు. వచ్చే గురువారం తర్వాత ఇంకా నేను గాని నా ప్రేయర్ బుక్ లో ఉన్నాయి గాని ఇంప్లిమెంట్ చేశానా? మీరు 125 సంవత్సరాలు బ్రతుకుతారు అనుకుంటున్నారే, 125 రోజులు బ్రతకకుండా పైకి పోతారు. ప్రజల కన్నీరు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. వితంతువులు, అనాథులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మీరు ఈ దేశానికే రిచెస్ట్ ముఖ్యమంత్రి.